మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాము. నేటి దినాన మనం నేర్చుకునేటటువంటి అంశము, లేఖనములు మనకు ఏమి బోధించుతున్నవి అనే విషయాన్ని ఈ రాత్రి కాలమందు మరి జ్ఞాపకము చేసుకుందాం ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభు వలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యం అను మాట మీరు లేఖనములలో ఎన్నడూనూ చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని నలిచి వేయిననెను. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమను గురించియే చెప్పెనని గ్రహించి ఆయనను పట్టుకొన సమయము చూస్తుండిరి గాని జనులందరూ ఆయనను ప్రవక్త అని ఎంచిరి గనక వారికి భయపడిరి. ఈ లేఖనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, తీసివేసిన రాయి తలకు మూల రాయి ఆయను అని చెప్పి లేఖనంలో ఉన్నది కదా అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నది. అంతేకాకుండా మరి రాజ్యము మీ వద్ద నుండి ఈ 21వ అధ్యాయము ముఖ్య భాగాన్ని మనం ఆలోచన చేస్తే, యేసు యెరూషలేమునకు గాడిద మీద పోవుట గురించి, దేవాలయంలో క్రయ విక్రయములు చేయి వారిని అందరినీ వెలగొట్టుట గురించి, ఫలములు ఇయ్యని అంజూరపు చెట్టు శపింపబడుట గురించి, అలాగునే యేసుక్రీస్తు యొక్క అధికారమును గురించి ప్రశ్నలు బయలుదేరినవి. 28 ఇద్దరు కుమారుల ఉపమానం 33 నుంచి చూసినప్పుడు ద్రాక్ష తోట ఉపమానము ఇవ్వబడి ఉన్నది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది 33 నుంచి మనం చూసినప్పుడు ద్రాక్ష తోటకు సంబంధించినటువంటి ఉపమానమై ఉంటూ ఉన్నది. 33 నుంచి మనం చదువుకుందాం. మరి ఒక ఉపమానం వినుడి. ఇంటి యజమానుడొకడుండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షాల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరం పోయాను. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యుద్ధకు తన దాసులను నంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకరిని కొట్టి ఒకరిని చంపిరి, మరి ఒకరి మీద రాళ్ళు రువేది. మరలా అతడు మునపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసి తుదకు నా కుమారుని సన్మానించెదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను. అయినను ఆ కాపులు కుమారుని చూచి, ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యం తీసుకొందుము రండి అని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయుననెను. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభు వలననే కలిగెను.
ఇది మన కన్నులకు ఆశ్చర్యము అన్నమాట మీరు లేఖనంలో ఎన్నడూ చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడునని మీతో చెప్పుచున్నాను. దేవుని వాక్యం గుర్తు చేయబడుతున్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, మరి ఫలమిచ్చేటటువంటి వారి దగ్గరికి నేను వాటిని పంపిస్తాను రాజ్యాన్ని అని చెప్పి గుర్తు చేయబడుతున్నది. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఎరగక, దేవునికి వ్యతిరేకంగా మరి వారు ఉంటూ ఉన్నారు. వారికి గర్వమొచ్చి ఉంటూ ఉన్నది. వారి ఉద్దేశాలు వేరుగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి తోట విషయంలో తోట యజమాని మీద ఏ విధంగా అయితే తిరుగుబాటు చేశారో, అలాగున్నే దేవుని వైపు కూడా తిరుగుబాటు చేశారనేటటువంటి ఉద్దేశాన్ని గుర్తు చేయబడుతూ ఉంటున్నది. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా, మనము కూడా మన ఆలోచనలు, ఉద్దేశాలు దేవునికి అనుకూలంగా మనం ఉండాలి అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది.